నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు వృద్ధురాల్ని విసిగించిన తహసీల్దార్ విసిగిపోయి కుల్కచెర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం వర్షాకాలం వచ్చిందంటే కొడిమ్యాల వాసులకు తిప్పలే వాగుపై వంతెన లేకపోవడంతో నిలిచిపోతున్న వాహనాలు రామారెడ్డి సర్పంచ్ కబ్జా భాగోతం రైతుల భూమిలో రహదారి నిర్మించేందుకు కుయుక్తులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో 16న రాజ్భవన్ ముట్టడి ఫ్లెక్సీ విడుదల చేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఇక డీటెయిల్ చూస్తే తహసీల్దార్ తీరుతో విసిగిపోయిన ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది తహసీల్దార్ తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ రాములమ్మ అనే మహిళ తన కూతురుతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయింది ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2017లో రాములమ్మ భర్త సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ నేపథ్యంలో ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం 2019లో 5 లక్షలు మంజూరు చేసింది అయితే ఆ మొత్తాన్ని తీసుకునే విషయంలో తహసీల్దార్ సహకరించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చింది చర్యలు తీసుకోలే డిప్యూటీ ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోలే డిప్యూటీ ఎంఆర్ఓ పైన సస్పెండ్ చేయాలి డిప్యూటీ ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి డిప్యూటీ ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి డిప్యూటీ ఎంఆర్ఓను చర్యలు తీసుకోలే డిప్యూటీ ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోలే డిప్యూటీ ఎంఆర్ఓ పైన ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆమెకు చెప్పి మీరు ఇప్పుడు మాట్లాడండి సార్ రెస్పెక్ట్ ఇయ్యాడు సార్ ఈయన ఈ శ్రీనివాసరావు అసలు రెస్పెక్ట్ ఇయ్యాడు ఎవరు వచ్చిన వాళ్ళు రెస్పెక్ట్ ఇయ్యాడు పెట్రోల్ తెప్పించాడు ఇక వర్షాకాలం వచ్చిందంటే కొడిమ్యాల వాసులు బాధలు చెప్పలేనివి కాదు ఈ గ్రామానికి వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి కొండగట్టు వేములవాడ దేవస్థానాలకి మార్గం మీదుగానే వెళ్లాల్సి ఉండడంతో భక్తులు సైతం ఇబ్బందులు గురవుతుంటారు కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది రైతులు పొలాల దగ్గరికి వెళ్లాలంటే ఈ వాగును దాటక తప్పదు ఎడ్ల బండ్లు మోటార్ వాహనాలు ఈ వాగును దాటడం అంత తేలికేమీ కాదు ఈ వాగుపై వంతెన నిర్మించాలంటూ స్థానికులు ఎన్నో ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది దీని వెనక రావాలి ఇప్పుడు అచ్చులు ఇక 16న తలపెట్టిన రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కోరారు ఈ మేరకు మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో ఫ్లెక్సీని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయన్నారు కార్యక్రమంలో దిగంబర్ పాటిల్ నరసింగరావు నగేష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు सीएम झूठा दोनों झूठा सीएम झूठा
झूठा पीएम झूठा पेट्रोल डीजिल ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను చలో హైదరాబాద్ రాజ్భవన్ ముత్తడికి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు రేపు 16th నాడు ఇందిరా పార్క్ దగ్గర అందరు కాంగ్రెస్ లీడర్ జమాయి రాజ్భవన్ ముత్తడి కార్యక్రమం ఉన్నది. డీజిలు పెట్రోలు మరి గ్యాసు మరి నిత్యావసర అవసరాలు గురించి పెద్ద ఎత్తున మొన్న ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎడ్ల బండితో సైకిళ్లతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. దాని గురించే మరి రాజ్భవన్ గవర్నర్కి మరి సీఎంకి మరి పీఎం దాకా హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగేది ఉన్నది. మరి ఆదిలాబాద్ 18 మండలాలు మరి 50 వార్డ్స్లో ప్రతి కూడా ప్రతి తాండా ప్రతి విలేజ్ నుంచి హైదరాబాద్ తరలి రావాలని ఆదిలాబాద్ డీసీసీ తరఫు నుంచి పిలిపిస్తున్నాం. పీసీసీ ఆదేశాల మేరకు రేపు పొద్దుగల ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇక్కడ రీచ్ కావాలా. రామచంద్రరెడ్డి గారు చలో हैदराबाद चलो राजभवन मुत्तड़ी प्रोग्राम जो पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी साहब एआईसीसी के हुक्म पे जो दिए आदिलाबाद डिस्ट्रिक्ट के 18 मंडल और 50 वार्ड के म्यूनसिपल के वार्ड के लोगों से कांग्रेस लीडरों से कांग्रेस के चाहने वालों से सबसे मैं गुजारिश करना चाहता हूं कि इस वक्त जो गैस और पेट्रोल डीजल और ज़रूरत की चीज़ें की कीमतें बहुत ज़्यादा बढ़ चुकी है. इस वक्त जो रेवंत रेड्डी साहब का एक ही नारा है कि जो लोगों को ज़रूरत की चीज़ों को जिस हिसाब से डेली के हिसाब से पेट्रोल डेली के हिसाब से डीजल बढ़ाया जा रहा है उसकी वजह से कई छोटी मोटी फैमिलीज पे फ़र्क पड़ रहा है. और जो किसान ट्रैक्टर यूज़ करते जो छोटे मोटे व्यापारी गाड़ियों पे छोटे मोपेडों पे कारोबार करते उन लोगों को जो सो बहुत तकलीफ हो रही. ऑटो वाले बोल रहे हमारा किराया नहीं बढ़ा, ट्राली वाले और ट्रैक्टर वाले इसी तरीके से लारी वाले आइचर वाले कार चलाने वाले तो किराया नहीं बढ़ा लेकिन पेट्रोल और डीजल का रेट बढ़ गया. पूरा हिंदुस्तान नीचे जा रहा है, जीडीपी नीचे जा रहा है लेकिन अटानी अंबानी की प्रॉपर्टी और पूरे वर्ल्ड के अंदर जो सो ये लोग बड़े हो रहे हैं. కామారెడ్డి మండలం రామారెడ్డి సర్పంచ్ ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. ఇక్కడి ప్రజల భూములను ఆయన కబ్జా చేసేస్తున్నాడు. 194/21A సర్వే నెంబర్లో 10 గుంటల భూమి తమకు ఉందని లింబ్రాద్రి యాదగిరి బీబీపేట నర్సయ్య బీబీపేట స్వామి తెలిపారు. పట్టా పాసు పుస్తకం కూడా ఉందని తెలిపారు. అయినప్పటికీ సర్పంచ్ దండబోయిన సంజీవ్ ఎవరిని ఖాతరు చేయడం లేదు. వీరి స్థలం మీదుగా రహదారి వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎవరికైనా చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితులు మీడియాకు తెలియజేశారు. ఏం భూమి ఉంటుంది ఏం కథ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పాస్బుక్ ఈ మా నాన్నగారి పేరు వచ్చేసి పిప్పరి నర్సయ్య సన్నపు లింబయ్య. ఇతను మా 1 ఎకరం స్థలంలో మా నాన్నగారు అన్నదమ్ములు 4 మాకు వచ్చిన భాగం 10 గుంటలు. ఈ 10 గుంటల స్థలంలో నుంచి గ్రామ సర్పంచ్ సంజీవ్ గారు మరియు వాళ్ళ పేరు లింబాద్రి పిప్పరి నర్సయ్య పెద్ద కొడుకును నేను. మా నాన్నగారు పిప్పరి నర్సయ్య. మా నాన్నగారు మా తాతగారు సంపాదించిన ఈ పూర్వ ఆస్తి ఇది సర్వే నంబరు 194/21. ఈ స్థలంలో మాకు సంబంధించిన సన్నాప్ లింబాబాయి ఈ ఉన్న జాగా చాలా ఏళ్ల నుంచి ఉన్నది. ఇక్కడ మేము ఆర్థిక స్తోమత లేక ఇది సాగు చేయక ఇందులోంచి సాగు చేయక వాడు సర్పంచ్ సాబ్ వచ్చి ఇది సాగు చేస్తలేరు, మీరు ఇంత పట్టభూమి వేస్తలేరు. సన్నాప్ రాజారాం అయితే మేము ఈ రోడ్ వెనుక సైడ్లో మాకు ప్లేస్ తీసుకున్నాం, ఖరీదుకు తీసుకుంటే వాళ్ళు తోవదీస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే మేమేమన్నామంటే ఈయన తోవలేదు, కింద సైడ్ అక్కడ సైడ్ నుంచి ఉండే తోవ ఈయన లేదు తోవ అని అన్నాం. ఎందుకు ఇవ్వవు బాధ తీస్తాం తోవ అని చెప్పేసి అంటారు. ఎట్లీస్తో నేను చూస్తా తీస్తా అని చెప్పి జేసీబీ తీసుకొచ్చినా కానీ తెచ్చిరు కదా నేను 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని పార్వతి బ్యారేజ్ నిండిపోయింది. దీంతో ఎల్లంపల్లి బ్యారేజ్కు చెందిన 30 గేట్లు ఎత్తి 38,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బా శ్రీనివాస్ హాజరయ్యారు. గాదె నవీన్, హరీష్, పూర్ణచందర్, గణేష్, ప్రకాష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు మిత్తింటి వెంకటేశ్వర గారు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చరిత్ర కలిగిన మహనీయుడు. ఒక మాటలో చెప్పాలంటే సేవా దృక్పథంతో పనిచేసిన వాడు. ఆర్యవైశ్యులకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ పరిష్కరించే గుణం కలిగిన వాడు. అదేవిధంగా సేవా కార్యక్రమాన్ని ముందుండి నడిపే వాళ్ళని ప్రోత్సహించి ముందు నడిపేవాడు. అట్లాంటి మిత్తింటి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రానికే తీరని లోటు. వారు చనిపోయి ఇప్పటికీ సంవత్సర కాలం అవుతుంది. ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో, ఆయన పెట్టిన మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మాతుపేట బజార్లో ఏర్పాటు చేయడం మనకు జరుగుతుంది. ఆయన స్ఫూర్తి తీసుకుని రేపు రాబో కాలంలో కూడా ఆర్యవైశ్యులకు సేవ అందించడంతో పాటు పేదలకు కూడా సేవా కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఆయన ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తాడో ఆ లక్ష్యాన్ని పూచిపుచ్చుకొని పనిచేస్తామని చెప్పని ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇట్లాంటి సేవా దృక్పథంతో పనిచేస్తామని చెప్పని వారికి, వారి కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియజేస్తూ మిత్ర బృందం ఆధ్వర్యంలో తెలియజేస్తాం. వికారాబాద్ జిల్లా మార్పిల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లలిత, జెడ్పీటీసీ మధుకర్, డీసీసీ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అందరు నాకు తెలిసి వీళ్ళు కాక కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఎంఆర్ఓ ఇప్పుడు ఈ రుణాలు అంతా మండలం మొత్తంలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీ తోటి, కేటీఆర్ గారితో వీళ్ళందరినీ మాట్లాడి హైదరాబాద్లో పని చేస్తే మిగిలిన కూడా వచ్చేసేసింది. కాబట్టి మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలా. ఇంతకుముందు ఎవరింట్లో పెళ్లిలైనా కానీ ఇట్లా పైసలు అయితే ఇవ్వకుంది. ఏ బాతో జరుగుతాయి. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంతో కష్టపడి సుమారు 55 మంది అంటే 50 లక్షల రూపాయలు మన మండల ప్రజలకు తెప్పించడానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా, ఎంపీ సభ్యులు కూడా, సర్పంచ్లు అందరూ కూడా సార్ మాకు వస్తలేదు సార్, చాలా పరిశాన్ సార్ అని చెప్పినప్పుడు ఎంతో స్పందించి ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేసి తెప్పించినందుకు సార్ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసినటువంటి సోదరుడు జెడ్పీటీ సభ్యుడు మధుకర్ గారు, ఎంపీపీ అయినటువంటి లలిత రమేష్ గారు, వైస్ ఎంపీ మోహన్ రెడ్డి గారు, ఎంపీటీసీ మర్పల్లి ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, అదే రకంగా సంగీత గారు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్ష అయినటువంటి మల్లేష్. 3 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి. సార్ వచ్చినప్పుడల్లా మేమందరం పార్టీ తరఫున, మండల నాయకుల తరఫున అందరం గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ఎంతో శ్రమిస్తే కానీ ఈ చెక్కులు మీకు అందరికి వచ్చినాయి. కాబట్టి మీరందరూ మరొక్కసారి దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మరియు ఈ చెక్కులను ప్రతి పేద కుటుంబానికి దగ్గర టైం ఉంటే ప్రతి వాహనం లేకపోతే మీ ఇంటి వరకు వచ్చి ఇచ్చే ప్రయత్నం. ఇక సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారిందని ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రావు అన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులతో పాటు పార్టీ కార్యకర్తలకు బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నర్సయ్య, పోతుల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జానబాయ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు భరత్ కుమార్, మండల కోఆప్షన్ షాదుల్ పాషా, అంజన్ పాల్గొన్నారు. వస్తున్నా ఒక్క నిమిషం. పార్టీ కూడా చాలా గొప్పగా ఆలోచించి మనం జరగాలని జరిగితే విపత్కర పరిస్థితులలో 2 లక్షల రూపాయలు సాయం అవుతుంది. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ ఎంపీ గారు ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో ముఖ్యంగా మండలానికి సంబంధించినటువంటి 8 CMRF చెక్కులు రావడం జరిగింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 2,50,000. ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ భారతావనిలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ పార్టీ, రాజకీయ పార్టీ కానీ ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోని నవతాళికుడైనటువంటి వైతాళికుడికి ప్రతిరూపమైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో మాత్రమే ఇది సాధ్యమైనటువంటి సందర్భం. ఏ కార్యకర్తకైనా కూడా అన్ఫార్చునేట్లీ ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఏం చేయాలి? పార్టీకి ముఖ్యం కార్యకర్త మంచిగుంటేనే పార్టీ బాగుంటుంది, కార్యకర్త మంచిగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కార్యకర్తలు మాత్రమే. కార్యకర్తల యొక్క భవిష్యత్తే ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా దాని ప్రగతిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితికి మరి సభ్యత్వం చేసేటువంటి క్రమంలో పార్టీకి ఇన్సూరెన్స్లు ఇచ్చినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు ఎక్కడైనా రాష్ట్రం మొత్తంలో కూడా ఏ కార్యకర్తకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో బీమా 2 లక్షల రూపాయలను ఇస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఇక ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసంలో ఎంపీపీ శరత్, టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జెడ్పీటీసీ నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జానాబాయ్, మండల కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. లోపలి పెట్టుకుంటే ఆ రోడ్డు బాగా మంచిగా అయింది, అందంగా తయారైంది. అది కదా పండుగలే కదా కొత్తతో దొరుకుతుంది. 350 ఖర్చు ఆడదు. 400 ఇస్తున్నాం, మొత్తం అంత మొదలవుతుంది. గ్రామ పంచాయతీలో కొన్ని పైసలు తీసుకోవచ్చు, ఈజీఎస్ పైసలు తీసుకోవచ్చు. అవి కాక నేనేమంటున్నానంటే ఒక ఊరికి ఒక్క వ్యాన్, 2 వ్యాన్లు హైదరాబాద్ నుంచి తెప్పిస్తా అని చెప్తున్నా. వ్యాన్ కిరాయి పెట్టుకున్నాం. అది కూడా మన ప్రయత్నం అది చేద్దాం. ఇక మనం ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి
ఆ ఊరి పరిస్థితి మీ సర్పంచ్ మీరు అందరు కూర్చొని తిరుమతినే కాబట్టి చేసుకుంటే లాభం అనేది అది ఎండాకాలం కూడా లాభం అవుతుంది. ఎక్కువ శాతం మన పంట మొక్కలు తెప్పియాలి. ఇళ్ళల్లో కూడా మంచిగా ఇళ్ళల్లో పూల మొక్కలు అట్లా ఇంటికి కూడా ఎవరి ఇంటికాడ వాళ్ళు కూడా డిస్పాచ్ చేయాలి. వెంకటేశ్వర బోర్ తిరుమల పెట్టినాం గాయత్రి తయారు చేసుకుని ఇక్కడ బాగా చూడు మంచిది. నేత గౌరవ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ ఎంపీపీ గారి గృహంలో ఈ మీటింగ్ ఇచ్చేసినటువంటి గౌరవ జస్టిస్ గారు ఈ ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ముఖ్యంగా మన నాయకుడు మన మంత్రి గారు మనందరూ కూడా ఎప్పటికీ మనకు అందుబాటులో ఉండి మనకు అన్ని రకాలుగా ఆదుకునే నాయకుని పుట్టినరోజు కాబట్టి అందరం కూడా ఇంతకుముందు ఎంపీపీ గారు చెప్పినట్టు ఫోటోలని కాకుండా ఖచ్చితంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ బాధ్యతగా తీసుకొని ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఆ గ్రామంలో ఉండి మనకు ఏదైతే ఎన్ని మొక్కలు టార్గెట్ ఇస్తారో ఆ టార్గెట్ అందరం కూడా మనందరం మన నాయకునికి ఒక బహుమానంగా ఇచ్చే విధంగా మనం ఈ పెద్ద ఎత్తున మన ముస్తాబాద్ మండలం నుంచి కార్యక్రమం జరుపుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ముక్కోటి ఉత్సవంలో మన మంత్రి గారికి ఒక కానుకగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకులు రాష్ట్రానికి దేశానికి ఒక ఆశాకిరణం యూత్ ఐకాన్ అయినటువంటి గౌరవనీయులు మన మంచిర్యాల రామన్నగారు జన్మదినం. అదే మనందరికి కూడా ప్రత్యేకత. రామన్న అంటే అందరికి కూడా గుండెల్లో ఎంతో అభిమానం. వారి జన్మదినాన్ని రాష్ట్రం అంతా కూడా ఒక పండుగలా చేస్తారు ఎప్పుడు కూడా. ఇవాళ వాళ్ళ జన్మదిన సందర్భంగా వారి యొక్క జన్మదిన సందర్భంగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త ఒక బృహత్తరమైన ఒక పెద్ద కార్యక్రమం ఒకటే రోజు ఒకటే గంటలో 3 కోట్ల చెట్లు పెట్టాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. 24వ తారీఖు నాడు 10 గంటలకు గౌరవ ఎంపీ సంతోష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా ఒక విప్లవమైన గంట. అదంతా కూడా రేపు భారతదేశం కాదు యావత్. భారతీయ జనతా పార్టీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షులు లాల్ సింగ్ రాక నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు 100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాల్ సింగ్ కు ఘనస్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ గారు
ఈరోజు తొలిసారిగా తెలంగాణకి ఇచ్చేస్తున్న సందర్భంగా వారిని రిసీవ్ చేసుకోవడానికి స్వాగతం పలకడానికి దళిత నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు సరూనగర్ డివిజన్ నుండి భారీ ఎత్తున భారీ కార్లతో వారికి స్వాగతం పలకడానికి ఈరోజు బయలుదేరుతున్నాము. మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో దళితులు కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి భావిస్తూ అదేవిధంగా జాతీయ మన జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్లో 12 మంది దళితులకి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యానికి నిరసనగా ఓసీ సామాజిక సంఘాల సమైక్య ఆందోళనకు సిద్ధమవుతుంది. ఈ నెల 30న కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించనుంది. ఈ విషయాన్ని సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు. ఓసీలోని కన్వెన్షన్ వెంటనే ఓసీలోని ఇతరులు కూడా వయో పరిమితి కల్పించినట్టుగా 5 ఏళ్ల వయో పరిమితి ఓసీ పేదలకు కూడా వెంటనే జై ఓసీ ఓసీల ఐక్యత 50 సంవత్సరాలు నిన్న అన్ని వర్గాల రైతులకు నెలకు 5,000 పింఛన్ వెంటనే గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో మేము అన్ని సంఘాలను కలుపుకొని అన్ని రెడ్డి సంఘాలు అన్ని కుల సంఘాలను కలుపుకొని చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఓసీలోని పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా ప్రకటించింది. ఇట్టి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయడానికి 2 ఏళ్లు పట్టింది. సరే, మళ్లీ మేము అందరం కలిసి చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో 2 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అమలుకు ప్రకటించడాన్ని మేము హర్షించినాం. అయినప్పటికీ కూడా చాలా విభాగాల లోపల రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు ఫిబ్రవరి 8, 2021న 33 జీవో ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పి అధికారికంగా ప్రకటించారు. అలాగే దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఏప్రిల్ 19, 2021న జీవో ఎంఎస్ నంబర్ 65 ద్వారా విద్యా ఉద్యోగాల్లోని అన్ని విభాగాల్లో అమలు చేయాలని చెప్పి అన్ని శాఖాధిపతులకు ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఆదేశాలు అధికారికంగా జారీ చేసినప్పటికీ కూడా నేటికి పలు విభాగాల లోపల ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అధికారుల అలసత్వంతోనో లేకపోతే పాలకుల చిత్తశుద్ధి లేకపోవడంతో అమలు లోపల జాప్యం జరుగుతుంది, నిర్లక్ష్యం జరుగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైన ఓసీలోని పేదలైనటువంటి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చాలా నష్టపోతారు. దాదాపు ఇప్పటికే 1,25,000 మంది ఈ 2 సంవత్సరాల లోపల వివిధ అంటే ఉద్యోగాల రంగాల కానీ విద్యాశాఖల కానీ వాళ్ళ లోపల అవకాశాలు కోల్పోయి అన్యాయాల పాలైనరు. అయినప్పటికీ కూడా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని విద్యాశాఖ పరిధిలోనైనటువంటి 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రవేశాలకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వృద్ధురాల్ని విసిగించిన తహసీల్దార్, విసిగిపోయి కుల్కచెర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం. వర్షాకాలం వచ్చిందంటే కొడింబ్యాల వాసులకు తిప్పలే, వాగుపై వంతెన లేకపోవడంతో నిలిచిపోతున్న వాహనాలు. రామారెడ్డి సర్పంచ్ కబ్జా భాగోతం, రైతుల భూమిలో రహదారి నిర్మించేందుకు కుయుక్తులు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 16న రాజ్భవన్ ముట్టడి, ఫ్లెక్సీ విడుదల చేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.